బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. ముప్పవరపు వీరయ్య చౌదరి సత్యమణి ముప్పవరపు సుచిత్ర ఆధ్వర్యంలో భారీ మెడికల్ క్యాంపుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా వీరయ్య చౌదరి సత్యమణి సుచిత్ర. నేనున్నానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన వీరయ్య చౌదరి సత్యమణి సుచిత్ర. స్కూల్ అభివృద్ధికి ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరిస్తా సుచిత్ర. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో అమ్మనబ్రోలు గ్రామంలోని చిలకబడి వద్ద పశువుల హాస్పిటల్ ప్రక్కన ముప్పవరపు వీరయ్య చౌదరి సతీమణి ముప్పవరపు సుచిత్ర ఆధ్వర్యంలో హెల్ప్ హాస్పిటల్ విజయవాడ మరియు శంకర్ కాంటి హాస్పిటల్ పెదకాకాని వారిచే భారీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుచిత్ర మాట్లాడుతూ వీరయ్య చౌదరి ఎప్పుడూ పేదలందరికీ విద్య వైద్యం అందాలని ఎంతో కృషి చేసేవారని, ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా మెడికల్ క్యాంపును నిర్వహించామని, మెడికల్ క్యాంపులో చెక్ చేయించుకున్న వారికి ఆపరేషన్ చేయాలని చెప్పిన వారికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం చేయిస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాగులుప్పలపాడు మండల అధ్యక్షుడు తేళ్ల మనోజ్ మాట్లాడుతూ సుపరిపాలనలో భాగంగా సుచిత్ర వీరయ్య చౌదరి గ్రామంలో ప్రతి ఇళ్లు తిరుగుతున్నప్పుడు చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలుసుకొని వీరయ్య ఆశయాలను గుర్తు చేసుకుంటూ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని, వీరయ్య లేని లోటు సుచిత్ర వీరయ్య చౌదరి ఫుల్ఫిల్ చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, ఇంటూరి శ్రీనివాసరావు, కస్టర్ ఇన్ఛార్జి ఈదర కృష్ణారావు, నాని, గ్రామ పార్టీ అధ్యక్షుడు గోడిపూడి రాజారావు, గ్రామ టీడీపీ నాయకులు ఈదర సుబ్బారావు, ఈదర అమర్, టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ అన్న గారి సహకారంతో, అలాగే వీరయ్య చౌదరి గారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఫస్ట్ గా ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇంకా ఆయన ఆశయాలను ఈ విధంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తామండి. ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలా మంది మరి దిక్కులోని పరిస్థితుల్లో చాలా వేదనలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరయ్య మేడం గారు అమనపురం గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది. అప్పుడు చాలా మంది మేడం గారి దృష్టికి తీసుకురా చాలా అనారోగ్యం పరిస్థితులతో, గుండె జబ్బులని, కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది. అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది. దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి, కన్ను చూపు లేక పల్లెటూరులో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం. అయితే ముక్కుబడిగా కాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదో, కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మరలా ఆయా హాస్పిటల్కి, గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేయించడానికి కూడా వీరికి ఒక టీంని, ఒక 10 మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ 10 మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా
న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు, అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర చౌదరిగా చనిపోయారు, మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదన్న టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నింపినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు. గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరలేని లోటు మేడం గారు తీరుస్తారనే నమ్మకం అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొక్కుబడి రూపంగా కాకుండా నిజాయితీ